పరమచైతన్యం అనేది పంచేంద్రియాలకు అతీతమైనది. మనం పంచేంద్రియాలతో దాన్ని అనుభూతి చెందలేము. కానీ ఎలా దానిని ఇప్పుడు ఈ పంచేంద్రియాలతోటి అనుభూతి చెందుతున్నాము? ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందారో వారు దీని గురించి చెప్పగలుగుతారు. మీ చేతి వేళ్ల మీద ఆ అనుభూతిని పొందవచ్చు అని. ఎలా అంటే, మీరు ఒక మామిడి పండు రుచిని గురించి చెప్పాలంటే దానిని తినాలి. తినకుండా దాని గురించి మనం చెప్పలేము కదా. అలానే మనలో 7 స్వరాలు ఉన్నాయి. స రి గ మ ప ద ని. ఇట్లా ఎలా అయితే స్వరాలు 7 ఉంటాయో అలానే మనకు నవగ్రహాలు కూడా మనలోనే ఉన్నాయి. మూలాధారం మంగళ, స్వాధిష్టానం బుధ, నాభి గురు, హృదయం శుక్ర, విశుద్ధి శని, ఆజ్ఞ సూర్య, సహస్రార సోమ, శివుని యొక్క దేవి యొక్క ఆదిశక్తి యొక్క స్థానం. ఈ విధంగా నవగ్రహాలు కూడా ఈ చక్రాలపై ఉంటాయి. శ్రీ గణేశంలో మొదలైన ఓంకారం ఒకే స్వరం ఒకే తాళంతో లయబద్ధంగా ఎంతో అందంగా ఒక సుందర మధురమైన సంగీతం అనేది మనలో పరమాత్ముడు తయారు చేసి ఉంచాడు. దీనిని తెలుసుకోవడానికి, ఛేదించడానికి కుండలిని కార్యాన్వితం అవుతుంది. ఎప్పుడైతే కుండలిని బ్రహ్మరంధ్రం ఛేదిస్తుందో అన్ని చక్రాలను దాటుకుని బ్రహ్మరంధ్ర ఛేదన తర్వాత ఆత్మసాక్షాత్కారం లభించాక మనలో మరో 3 చక్రాలు కార్యాన్వితం అవుతాయి. అవి సహస్రార చక్రం పైన ఉంటాయి. అర్ధబిందు, బిందు, వలయ. ఇవి కాకుండా మన లోపల కూడా ఇంకా 2 చక్రాలు ఉంటాయి. అవి సూర్య మరియు చంద్ర.